ఈ త్వరలో జరగబోతుంది ఏంటంటే అదే త్వరలో జరగబోతుంది ఏంటి, నిషేధించబడింది అక్కడ పెడతారట. దేవుడు ఉండవలసిన ప్రాంతంలో దెయ్యం వచ్చి ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉంది. దేవుడు ఉండవలసిన ప్రాంతంలో దెయ్యం వచ్చి ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉంది. అదే అయినాక రెండవ రాకడానికి ముందు జరిగేది. నేను స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపవిత్రపరిచినారు, యెరూషలేమును పాడుదెబ్బలుగా చేసినారు. యెరూషలేము యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆ యెరూషలేము దేవాలయాన్ని ఏం చేశారంటే కొంతమంది దండెత్తి ఆ యెరూషలేముని మొత్తం కూల్చేశారు. యెరూషలేం చేశారు, మొత్తం కూల్చేశారు. యెరూషలేము ఎన్నిసార్లు కూలిపోయింది? ఎన్నిసార్లు కూలిపోయిందంట? ఒకసారి ఎవరు కట్టారు? అది సొలొమోను కట్టాడు, కూలిపోయింది, కొలగొట్టేశారు. మరలా నెహెమ్యా మళ్ళీ దాన్ని కట్టించాడు. మరలా యేసు ప్రభు చనిపోయిన తర్వాత కొంతకాలానికి దాన్ని కూడా కూల్ చేసేది. ఆ యెరూషలేముకి దండెత్తి యెరూషలేము దేవాలయాన్ని కూల్ చేశారు. అది ఎలా ఏమిటంటే ఇప్పుడు పాడు దెబ్బలుగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే అది పాడు దెబ్బలుగా ఉంది. దాన్ని మన వాళ్ళందరూ చాలా మంది ఏం చేస్తారంటే కొండ గోడలు చూసి వస్తున్నాం. మన ఇస్సాక్ గారు నేనని మాసర్లపూడి అన్న గ్రామం వెళ్ళాం. ఆ గ్రామానికి దగ్గరలో ఆద్రోదు ఏదో ఉంది, ఆద్రోదు అనే గ్రామం ఉంది. ఆదోన్ ఆ గ్రామంలో ఏముందంటే బుద్ధుడి యొక్క స్తూపం ఉందంట. ఎవరిది? బుద్ధి యొక్క స్తూపం. అది చూద్దామని పక్కనే ఉన్నది, వెళ్తే అది చాలా దూరం ఉన్నది. ఇంచుమించు 7-8 కిలోమీటర్లు అంత దూరం ఉంది. మొత్తం మీద వెళ్ళాము, చూసాము. అది ఏదో బాగుంటుంది అనుకుంటే అన్ని ఇటుకలు ఉన్నాయి. అక్కడ బాగుంటుందని వెళ్తే ఏముందంటే ఇటుకలు ఉన్నాయి. పెద్ద గొట్టగా వేసింది, చక్కగా కట్టారు దాన్ని. పూర్వకాలం పెద్ద చెదో కట్టారు దాన్ని. ఆడ చుట్టూ ఎలాగైతే దారి వేసి ఉంది, దాని మార్గాలు వేసి ఉన్నాయి, రకరకాలుగా చేసి ఉన్నాయి. అది పాడు దెబ్బలుగా మారిపోయింది. అది ఎలా మారిపోయిందంట? మేము ఎందుకు వెళ్ళాం? వాడికి చూడటానికి వెళ్ళాం. ఇప్పుడు యెరూషలేము కూడా ఎలా ఉందంటే పాడు దెబ్బలుగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందంట? పాడు దెబ్బలుగా ఉంది. చూడటానికి పడిపోయిన ఆ గుమ్మాలు, పడిపోయిన ఆ గోడలు, ఆ ఆనవాళ్ళు తప్ప ఏమీ అక్కడ కనబట్టలేదు. అటువంటి అన్యులు వచ్చి దాన్ని ఏం చేశారంట? పాడు చేశారు. తర్వాత చదవండి. చూడండి, అప్పుడు ఎంత భయంకరంగా వదిలేశారంటే వాళ్ళు. రక్తం అంట ఏర్లై పారిందంట. ఏం పారిందంట? రక్తం ఏర్లై పారిందంట. ఏర్లై పారిందంట. ఎంత భయంకరమైన అనమాట. వాళ్ళు యేసుప్రభువుని చంపేసినప్పుడు, యేసుప్రభువుని సిలువడానికి అప్పగించినప్పుడు వారు కోరుకున్నది ఏంటంటే, పిలాతు అంటాడు, ఈ యొక్క నిర్దోషిన ఈయన దగ్గర ఏ కపటం నాకు కనపడతలేదు, ఏ నేరము కనపడలేదు, అతను నీతిమంతుడికి విడిచిపెడతామని చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, బరబ్బాని విడుదల చేయండి కానీ యేసుని మాత్రం విడుదల చేయొద్దు. బరబ్బాన్ని విడుదల చేయండి, యేసుని మాత్రం విడుదల చేయొద్దు. ఇతను ఒక మాట అన్నాడు, ఏంటంటే ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు. కనుక ఈయన ఏం చేశాడంటే, ఈయన మోషే ఆజ్ఞని అతిక్రమించాడు. మోషే ఆజ్ఞని అతిక్రమించాడు కనుక ఈయనకేం కలగాలి? మరణ శిక్ష ఖచ్చితంగా వేయాలి. కనుక ఈ మరణ శిక్ష విధించాలని వాళ్ళు కోరుకున్నప్పుడు పిలాతు అంటాడు, ఈ నిర్దోషి యొక్క శాపం, ఈ నిర్దోషి యొక్క చంపినందుకు వచ్చిన ఏ కీడు నా మీద కనుక మీదకి రాకుండా ఉండినట్లుగా చేతులు కడుక్కుంటాడు అన్న. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈ యొక్క యేసుని చంపినందుకు వాళ్ళు వచ్చిన కీడు ఏదైనా ఉంటే మాకు మా పిల్లల మీదకి వచ్చినగాక అని కోరుకున్నారు. ఏమని కోరుకున్నారంట? మాకు మా పిల్లల మీదకి వచ్చిన గాక అంటే అలా జరుగును గాక అంటే అలా జరగాలని కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నారు కనుకే ఇంచుమించు 65 సంవత్సరాల మధ్యలో ఏం జరిగిందంటే, అక్కడికి ఒక రాజు దండెత్తుకుని వచ్చి ఆ యొక్క యెరూషలేముని వాడు దెబ్బలుగా చేశాడు. అక్కడి ప్రజలందరినీ కూడా చంపేశాడు. ప్రజలందరినీ చదువుకున్నట్లుగా ఏం జరిగిందంట? కలేబరాలు ఆకాశ పక్షులు తిన్నట్లుగా, భక్తుల సవాలు భూజంతువులు ఆహారం అయినట్లుగా
అయిపోయినాయి ఆ ప్రాంతంలో. ఆ సమయంలో అంత భయంకరం అంటే రక్తం ఏరువలే పారిందంటే చూడండి ఎలాగైందో. ఎవరు లేదంట, పాతి పెట్టడం కూడా ఎవరు లేదంట. రక్తం ఎలా పారిందంట, నీళ్ళు వలే పారిపోయిందంట, ఏరువలే పారిందంట. ఎంత భయంకరమైన యుద్ధం జరిగింది చూడండి అక్కడ. అక్కడ కారణము వీళ్ళు కోరుకున్నారు. ఎవరు? యూదులందరూ కూడా యేసును సిలువైంది, బరబ్బాని వీళ్ళు చేయనిది, ఒకవేళ కీడేమన్నా వస్తే మాకును మా పిల్లల మీదకి మా పిల్లలకి వచ్చింది కాకని కోరుకున్నారు. ఎవరన్నా అలా కోరుకుంటారండి? ఏదైనా వస్తే షాప్ వస్తే నా మీదకి వస్తే చాలు, నా పిల్లల మీద రాకూడదు కోరుకుంటారు. వీళ్ళేం కోరుకున్నారంట? మా మీదకినే మా పిల్లల మీదకి వాళ్ళ పిల్లల మీదకి వచ్చింది కాకని కోరుకున్నారు. అందుకే ఈరోజు ఇప్పుడు కూడా శాంతిగా సమాధానంగా ఆ దేశం ఉండలేదు. ఈరోజు శాంతి కానీ సమాధానం కానీ దేశం ఉండకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? వాళ్ళు యేసు ప్రభువుని చంపడానికి వచ్చిన కీడు ఏదైనా ఉంటే మాకు మా పిల్లల మీద రావాలని కోరుకున్నారు. అందుకనే యెరూషలేం అంతా ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు యుద్ధం చేస్తూనే ఉంటారు. దాని మీదకి ఎవరో దండెత్తుకుని వస్తూనే ఉంటారు. ఏ పక్కన చూసినా ఎవరో చచ్చిపోతూనే ఉంటారు. చిన్న దేశమే, ఆ దేశం పక్కనే దేవుడు కాపుదల ఉంది. ఆ దేశం పక్కన ఎవరున్నారంట? దేవుడు కాపుదల ఉంది కనుక గొప్ప కార్యాలు ఆ దేశం పట్ల దేవుడు చేస్తున్నాడు. దేవుడితో స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చదవండి. అంటే ఎవరి మీద? ఎరగిన వారి మీదని, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయని వారి మీదని ఆయన ఉగ్రత ఏం చేస్తుందంట? కొమ్మరపడుతుంది. చెప్తున్నాడు ఆయన రాజ్యం సమీపించున్నదని. ఆయన రాజ్యము సమీపించున్నది కనుక ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించాలని చెప్పబడుతుంది. ఒకవేళ అలా అంగీకరించకపోతే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందట? ఏమవుతుందంట? చదివాం కదా ఇక్కడ, అగ్ని వలె వాళ్ళ మీద ఏమవుతుందా? ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఉగ్రత కుమ్మరించబడుతుంది కనుక అటువంటి భయంకి ఇది యొక్క ఈ అధ్యాయం చదువుకుంటే చాలా విషయాలు ఉంటాయి. చివరికి వెళ్ళిపోతే మాట్లాడుతూ చూడండి. అంటే ఆయన కీర్తి తరతరాల వరకు, ఆయన కృప వాళ్ళ మీద ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన ఎద్దకి రావాలి. ఆయన ఎద్దకు వస్తేనే ఏదైనా మన జీవితంలో ఆశీర్వాదం దేవుడికి ఉంటుంది. కానీ ఆయన దగ్గర రాకపోతే మనకి ఏది రాదు. కనుక 79వ కీర్తన, ఆసాపు కీర్తన, ఇది ఎప్పుడు జరిగిందంటే ఆసాపు జరగకముందు రాసాడు. అది ఆసాపు ఎప్పుడు రాసాడుతుంది? కార్యం జరగకముందు. ఏ కార్యం జరగకముందు? యేసు ప్రభువు రాకముందు యెరూషలేము మీద దండి ఎత్తి ఆ యొక్క యుద్ధం చేయకుండా ఆ యొక్క ప్రజల్ని ఓచకోత కొయ్యక ముందు మాట్లాడుతున్న మాటలు ఇవి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అది నెరవేర్చబడ్డాయి. కనుక ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏదైనా సరే పుల్లైనా తప్పిపోదన్నాం. పుల్లైనా, కామైనా, చుక్కైనా ఏది తప్పదు. ప్రతిది కూడా నెరవేర్చబడతాయట. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలను బట్టి మనం ఒకరికొకరు హెచ్చరిక చేసుకుంటూ మనం ముందుకు కొనసాగాలని తెలియజేస్తుంది. దేవుడి మాటలు మన దీవించి ఆశీర్వదించిన కాక. హల్లెలూయా. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే, పరవశమే, నీ ప్రేమ పరవశమే, నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృప బాహుల్యమే.
అగాధ జలములు ఆల్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది. అగాధ జలములు ఆల్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది. సంపూర్ణమైన సియోనులో నన్ను చేరరమ్మని పిలచినది. సంపూర్ణమైన సియోనులో నన్ను చేరరమ్మని పిలచినది. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం, నిజము సంతోషమే, నిజము ఆనందమే, నిజము సంతోషమే, నిజము ఆనందమే. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే. లెక్కింపలేని నా దోషములు నిండు ప్రేమతో లెక్కింపలేని నా దోషములు నిండి ప్రేమతో క్షమించితివి. నా దోషమంతా సిలువలు కడిగి నన్ను నూతన పరచితివి. నా దోషమంతా సిలువలు కడిగి నన్ను నూతన పరచితివి. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితము, నా యేసయ్యా నీతో నా జీవితము, నిజము సంతోషమే, నిజము ఆనందమే. నీ కృప బాహుల్యమే. ప్రభా నీ కృపా బాహుల్యమే మమ్మల్ని నిలబెట్టింది. లెక్కింపులేని మన దోషములు ప్రభా నేను నీ ప్రేమతో మమ్మల్ని కడిగివేసి క్షమించి కడిగివేసి పరిశుద్ధులుగా మనం మార్చాలని బట్టి వందనాలు. ఈ యొక్క పగటిగల సమయంలో మాతో మరొకసారి మాట్లాడండి. నిలబడి మాట్లాడుతున్నాను మరుగుపరిచి ఎవరు మాట్లాడండి ప్రభా. ఎన్నికల సేవని గ్రహించగలదు అని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేయమని నీకు వ్యతిరేకంగా పనిచేయాలని చూస్తాను. ప్రతి దురాత్మ అంధకార సమూహాన్ని యేసుక్రీస్తులో బంధిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి మాత్రం నింపబడిన కృప దయచేయమని కావలసిన వారు త్వరగా తొడుగురండి. వచ్చిన వాళ్ళందరూ బట్టి సదలు ప్రతి ఒక్క హృదయాన్ని తరపడానికి కృప దయచేయండి. యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. మరొకసారి అందరికి వందనాలు. బైబిల్ నాయకుల నుంచి ఈరోజు కొద్ది విషయాలు మనం మాట్లాడుకుందాం.
మట్టల ఆదివారం కనుక ఈరోజు ఏ ఆదివారం అంట? మట్టల ఆదివారం కనుక దాని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మట్టల ఆదివారం గురించి ఎంతమంది తెలుసండి? ఎంతమంది తెలుసు మట్టల ఆదివారం గురించి? చెప్పండి. ఏం తెలుసున్నారు చెప్పండి అందరూ. కట్టబడిన గాడిద విడిపించి తీసుకురావడం వరకు మనం ప్రతి సంవత్సరం నేర్చుకున్న విషయమే కదా. యేసుప్రభువు వారు ఆ గాడిద మీదకి రాకముందు ఆ గాడిదకి ఏమైనా విలువ ఉందా? ఎందుకు లేదు విలువ? గాడిదని 3 రకాలుగా వాడుకున్నారు కదా. వాడుకోలేదండి? వాడుకున్నారు కదా. రజకులు సమయంలో రజకులు ఎక్కువ వాడు. ఎందుకంట? బట్టలు పట్టుకెళ్ళడానికి, బట్టలు దానికి. ఈ రోజుల్లో కూడా చాలామంది గాడిదలను బ్రతుకుల్లో బతుకుతున్నారు. ఈరోజు కూడా చాలామంది ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం అవ్వదండి, పెట్టండి జనకిందే ఎందుకు చెడుతారు, కాలిపోతే మళ్ళీ కొత్త కొనుక్కుందాం. అది పెట్టాలి, త్రిపులు పెడితే పెరుగుతుంది, సిబ్బరదే. స్తోత్రం, హల్లెలూయా. త్రిపులు సిబ్బరది పెట్టండి, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన బ్రతుకులు ఎటువంటి బ్రతుకులంట? గాడిదలంటే బ్రతుకులు, కట్టబడిన గాడిదలంటే బ్రతుకులు. ఈ బ్రతుకులో మార్చడానికి యేసుప్రభువు వారు ఈ భూలోకానికి ఏ లోకానికి అండి? ఈ భూలోకానికైనా వచ్చారు. తనకి ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడుతూ చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోనులో వాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లలను ఎక్కి మీ వద్దకు వచ్చున్నాడు. చాలండి. పరిశుద్ధానికి వందనాలు. ఈ మాటల గురించి సిద్ధపడుతున్నాను. మరుగుపరిచిన మాట్లాడి ఎడగలిగిన సేవని గ్రహించుకుంటే దయచేయండి. ఈ లేఖల నుంచి అనేక విషయాలు పరమయుక్తమైన మాటలు మా దగ్గర మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నేను నా స్వరాన్ని మరుగుపరిచి నీ ఆత్మీయ దయచేయమని వచ్చిన 11 బిడ్డలు తెరబడడం ప్రభు దయచండి. వాళ్ళ హృదయాలు తెరబడాలి, నేను వారి చెవులు తెరబడాలి, వారి మనసు తెరబడాలి ప్రభా. వారి ఆలోచనలు ఈ లెక్క నుంచి నేను బయటకు పోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రభా నీ మాటలు పట్టుకుని ప్రభా నేను మా యొక్క గ్రామాలకు వెళ్ళినప్పుడు, మా కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు సంతోషం ఆనందంతో ఉండాలి ప్రభా. అటువంటి హృదయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ కొన్ని మాటలు ఉంటాయి. ఇక్కడ 5 మాటలు ఉంటాయి. ఇప్పుడు ఎన్ని మాటలు ఉంటాయి అంటండి? 5 మాటలు ఉంటాయి. మొదటిది ఏంటంట? సంతోషం అంటే ఆనందం. ఏంటంట? ఆనందించేది. రెండోది రాజుగా వస్తున్నాడని. మూడోది న్యాయవంతుడిగా వస్తున్నాడని. నాలుగోది విమోచకుడిగా వస్తున్నాడని. ఐదోదిగా సాత్వికుడిగా వస్తున్నాడని. ఇక్కడ ఈ మాటలు జకర్యా చెప్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారట? జకర్యా చెప్తున్నాడు. ఈ మాటల కోసం కొద్ది నిమిషాలు మనం జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా గాడిద మీద ఎలా వస్తున్నాడంట? ఆయన ఆనందంతో వస్తున్నాడంట. ఎలా వస్తున్నాడంట? ఉల్లాసంతో ఆయన వస్తున్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇక్కడ ఏం జరుగుతుందంట? సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అంటే దావీదు కుమారుడు ఎక్కడ చేస్తున్నాడు అంటే ఆయన ఎక్కడికి బయలుదేరుతున్నాడు అంటే ఆయన యెరూషలేములోకి బయలుదేరుతున్నాడు. బయలుదేరినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా జయధ్వనులు చేస్తున్నారు. గల కారణము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాము. ముందుగా జయధ్వనులు చేయడానికి కారణం ఏంటంటే ఆ యొక్క అధ్యాయంలో మనకు ఉంటుంది. ఒక ప్రాంతంలో గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది.
ఆ కట్టబడిన గాడిదని గాడిద పిల్లల్ని మీరు ఏం చేయాలంటే వెళ్ళి ఇప్పుకుని రండి. ఇప్పుకుని వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తారంట, అక్కడ ఇప్పుకున్నప్పుడు మీతో కొంతమంది అడుగుతారు, ఎందుకు దీన్ని ఇప్పుతున్నారు, ఎందువల్ల ఇప్పుతున్నారు, ఏంటి మీకు అవసరం అడుగుతున్నప్పుడు ఇది ఎవరికి కావాలని చెప్పాలట, ప్రభువుకు కావాలని మీరు చెప్పండి. చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వారే మీకు ఇప్పి పెడతారు, కోలుకొస్తారని చెప్పినప్పుడు ఆ విధంగా నా శిష్యులు వెళ్ళి ఆ గాడిద పిల్లల్ని ఇప్పుతుంటే ఒక ఆయన వచ్చి ఎందుకు ఇప్పుతున్నాను అడిగితే విషయం చెప్తాడు. చెప్పిన తర్వాత అతనే ఇప్పి తోలి పెడతాడు. వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఏం చేశారంటే మొట్టమొదటి ప్రజలందరూ ఏం చేశారంటే ఆ గాడిదకి నడవడానికి ఏం చేశారంట, పట్టు వస్త్రాలు వేసారంట. ఎక్కడ వేసారండి? ఆ గాడిద నడవడానికి పట్టు వస్త్రాలు వేసారు. తర్వాత ఆ గాడిద మీద ఏం వస్త్రం వేశారండి? పట్టు వస్త్రాలు, అవి కూడా బట్టలు వేశారు. తర్వాత అక్కడ చుట్టూ వెనక ముందు ఎవరున్నారంట? ప్రజలు ఉన్నారు. వెనక ముందు ఆ ప్రజల చేతులు ఏమున్నాయి? ఈత మట్టలు పట్టుకుని, ఖర్జూర మట్టలు పట్టుకుని రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడతారంట, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేట వచ్చిన వారికి స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలంలో జయము అని వారందరూ కూడా వారు స్వరం ఎత్తి మాట్లాడుతున్నారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ స్వరం ఎత్తి మాట్లాడుతుంది. ఎందుకు ఆ స్వరం ఎత్తి మాట్లాడుతున్నారంటే దావీదు కుమారుడు. దావీదు ఎవరు? రాజు. దావీదు ఎవరట? రాజు. ఈ రాజు కుమారుడు వస్తువులకి ఎక్కడికి ప్రవేశిస్తున్నాడంటే ఆయన యెరూషలేములోకి ప్రవేశించడానికి సిద్ధపడుతున్నాడు. అటువంటి సందర్భంలో ఇలువలేని గాడిదకి విలువ వచ్చింది. బ్రతకడానికి సరైన రీతిలో బ్రతకలేని ఆ గాడిదకి మంచి పొజిషన్ వచ్చింది. ఎప్పుడు? యేసయ్య దగ్గర కదా వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చిన దానికి? యేసయ్య దగ్గర కదా వచ్చినప్పుడు. యేసయ్య దగ్గర రానని చెప్పు కూడా దాని బ్రతుకు ఎలా ఉందంట, ఆ యొక్క అరణ్యంలోని, ఆ యొక్క గుట్టల మీద, ఆ యొక్క రాళ్ళలోని, ఆ యొక్క తుప్పల్లోని అక్కడెక్కడ తిరగటం మీద తన బ్రతుకు అంతా. యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో తన బ్రతుకు ఏమైపోయిందంటే అప్పుడు మారిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది కనుక తన బ్రతుకు ఎలా మారిపోయిందంట? అద్భుతంగా మారిపోయింది. తన నడక మారిపోయింది, తనకి స్టైల్ మారిపోయింది, తనకు ఆలోచన మారిపోయింది, తన చూపు మారిపోయింది, తన వేషధారణ మారిపోయింది, అన్ని మారిపోయినాయి. ఒకప్పుడు యేసుప్రభు దగ్గర రాకముందు, యేసుప్రభుని పిలవకముందు, యేసుప్రభుకు దూరంగా ఉన్నప్పుడు తన బ్రతుకు ఎలా ఉందండి? మాసిన బట్టలు మోసుకెళ్ళే గాడిద కనబడుతుంది. తన నడక ఎక్కడ నడిచిందట? రాళ్ళలో నడిచింది, ముళ్ళ మధ్య నడిచింది, భయంకరమైన స్థితిలో నడుచుకుంటూ వెళ్ళేది. పైగా తన భుజాల మీద ఏం మోసుకెళ్ళేదంట? బరువును మోసుకెళ్ళేది. ఈరోజు అటువంటి గాడిద లాంటి బ్రతుకులు మనవి. మనం ఎక్కడో చూసిన వారు మనం. యేసు అంటే ఎలా ఉంటాడని జక్కై చూసినట్లుగా మనం కూడా చూసిన వారమే. గాడిద లాంటి మనుషులు మనం. ఆ గాడిద ఏ విధంగా అయినా భయంకరమైన స్థితిలో ఉందో అటువంటి స్థితిలో ఉన్నవారు మనం. ఇటువంటి స్థితిలో ఉన్న వారికి ఈరోజు ఏమొచ్చిందంట? ఆనందం వచ్చింది. ఇటువంటి స్థితిలో ఉన్న వారికి ఈరోజు ఏమొచ్చిందంట? ఆనందం వచ్చింది. ఈ ఆనందం రావడం గల కారణం ఏంటంటే యేసు నీ దగ్గరకు వచ్చాడు కనుక. దేవునికి స్తోత్రం కలిగిన కనుక. యేసు నీలో ఉన్నాడు కనుక. యేసు ఎప్పుడైతే ఆ గాడిద దగ్గరికి వచ్చిందో, యేసు ప్రభు వారి దగ్గరికి ఆ గాడిద ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఆ గాడిద విలువ పెరిగిపోయిందంట. ఒక ఆయన ఒక కారు కొనుక్కున్నాడంట. ఆయన కారు కొనుక్కున్నాడు. ఆయన పేరు మర్చిపోయాను, అది చెన్నైలో ఉంటాడు ఆయన. అదే కారు ఇంకొక ఆయన కొనుక్కున్నాడు. ఎవరు కారంట? కారు ఆయన కొనుక్కున్నాడు. సేమ్ అదే కారు ఇంకోటి కొనుక్కున్నాడు. ఒక 6 నెలలకు ఒకసారి కారు మార్చడం అలవాడంట. ఆయన డబ్బులు ఉన్నవాడికి ఏంటంటే కారు మార్చడం అలవాటు ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత ఆ కారు మార్చేసాడంట. ఇంకొక ఆయన కూడా డబ్బులు ఉన్నవాడే. ఈయన కూడా కారు మార్చడానికి వెళ్ళాడు. కారు మార్చడానికి వెళ్తే ఒక ఆయన అయితే కారు అయితే ఎప్పుడు ఇంట్లో పెట్ట పూజ చేసుకుంటాడంట. ఎప్పుడో కానీ బయట తీయడు. అవసరమైనప్పుడు మాత్రం చేస్తాడు. మిగతా టైంలో తనకుండా వేరే వాహనాలతో వెళ్తుంటాడు. అటువంటి సందర్భంలో ఇతను అమ్మేశాడు కదా కారు అని, నేను కూడా అమ్మేద్దామని ఇతను కూడా వెళ్ళాడంట. ఇతను కారు తీసుకెళ్ళి మొట్టమొదట ఒక కారు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడంట. దానికి ఎక్స్చేంజ్ ఆఫర్లు పెడతారు. ఎక్స్చేంజ్ అంటే ఈ కారు తీసుకుని మళ్ళీ వేరే కారు కొనుక్కునేలాగా ఎక్స్చేంజ్ పెడతారు. పెట్టినప్పుడు ఈ కారు పెట్టుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత దానికి వెల కట్టాడంట. దానికి ఎంత? కొన్నప్పుడేమో 5 లక్షల రూపాయలు కొన్నారంట. కొన్నప్పుడు ఎంత? 5 లక్షల రూపాయలు కొన్నారంట.
దాని ఎక్స్చేంజ్లోకి వెళ్ళినప్పటికి దాని వేల ఎంత పలికిందండి? 2 లక్షలు పలికిందంట. ఎన్నాళ్ళు వాడాడు ఈయన? ఎన్నాళ్ళండి? 6 నెలలు వాడాడు అంతే. 2 లక్షలు కట్టాడంట. ఆ 2 లక్షలు కానీ ఎక్కువ రాదా అని అడిగితే రాదని చెప్పాడంట. ఓకే, దానికి దగ్గర అయిపోయి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన కారు కూడా అమ్మాయి 6 నెలలకు ఒకసారి మార్చేస్తారు కదా, ఆయన కూడా అటుకెళ్ళి కారు ఇచ్చేసిందంట. ఇచ్చిన తర్వాత రేట్ కట్టిందంటే ఆయన అన్నాడంట, అక్కడ షోరూమ్ ఓనర్ అన్నాడంట, మీ కారుకి రేట్ కట్టాలని కొంత టైం కావాలన్నాడంట. ఆ కారుకి రేట్ కట్టాలంటే కొంత టైం కావాలన్నాడంట. ఎందుకయ్యా టైం అంటే రేపు చెప్తానులేండి అన్నాడంట. రేపు చెప్తానండి అన్నాడంట. అన్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. రేపు మర్నాడు ప్రతి న్యూస్ పేపర్లో వాళ్ళన్న మనిషి వాడిన కారు ఏలం పాట పెడతాం, మీలో కావాల్సిన వారు ఎవరైనా ఉంటే రండి అని ఆ పేపర్లో, న్యూస్ పేపర్లోని, టీవీ స్క్రోలింగ్లోని వేసారట. వేయగానే కొన్ని వందల మంది ఆ కారు కావాలని వచ్చారంట. కొన్ని వందల మంది ఆ కారు కావాలని వచ్చారంట. ఎందుకని వచ్చారు ఆ కారు కావాలని అంటే, ఇతని పేరు ప్రపంచంలో మంచిగా పలికే పేరు అవుతుంది. ఆ కారు వాల్యూ తక్కువే, కానీ ఆ కారు వాడిన వ్యక్తి వాల్యూ ఎక్కువ. ఆ కారు ఎవరైతే వాడారో ఆ కారు వాడిన వ్యక్తి యొక్క వాల్యూ ఎక్కువ కనుక, ఆ వ్యక్తి కూర్చున్నాడు కనుక ఆ వ్యక్తి నడిపాడు కనుక కారు అంటే, మొదట అమ్మేవాడు కారు అంటే చాలా భద్రంగా చూసుకున్నాడు. రెండోసారి అమ్మేవాడు కారు అని కుదుపు అయిపోయింది కారు, అది అసలు బాగాలేదట. ఆ కారుకి కొన్ని లక్షల రూపాయలు పెట్టుకున్నారంట వేలంపాటలో. మొదట ఆయన కారు 2 లక్షలకి వెళ్ళి ఇద్దరికి ఒకే రోజు కొనుక్కున్నారంట. ఒకే రోజు ఎక్స్చేంజ్కి పెట్టారు. కానీ మొదట ఆయన కారు 2 లక్షలు వచ్చింది, రెండో ఆయన కారు కొన్ని లక్షలు వచ్చిందంట. దానికి కారణం ఏంటంటే ఆ కారుది కాదు, ఆ కారులో కూర్చున్న వ్యక్తిది. ఎవరిదట? ఆ కారులో కూర్చున్న వ్యక్తి యజమానుడు, ఆ కారు యొక్క యజమానుడు, లేకపోతే ఆ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని బట్టి ఆ కారుకి వాల్యూ వచ్చింది. ఈరోజు నీకు విలువ పెరిగిందంటే గల కారణము నీలో ఉన్న క్రీస్తుని బట్టి. నేను స్తోత్రం కలిగింది కాక. ఒకప్పుడు వాపం నీలో ఉండేది, ఒకప్పుడు లోకాష్ట నీలో ఉండేది, ఒకప్పుడు లోక తలపులు నీలో ఉండేవి. ఇప్పుడు క్రీస్తు నీలోకి వచ్చిన తర్వాత అవన్నీ మారినాయి కనుక ఇప్పుడు నీ వాల్యూ పెరిగింది. ఒకప్పుడు తాగుబోతాడు నువ్వు, ఒకప్పుడు రకరకాలుగా తిరిగేవాడు, ఒకప్పుడు బాణంతో ఉండేవాడు. ఇప్పుడు యేసులోకి వచ్చిన తర్వాత నీ బ్రతికంతా మారిపోయింది. ఒకప్పుడు నేను చూస్తే తిట్టుకునేవారు, ఒకప్పుడు నేను చూస్తే అసహించుకునేవారు, ఒకప్పుడు నేను రావడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఈరోజు నిన్ను వస్తే బాగుండని పిలుస్తున్నారు. నేను అలా కారణము నీలో గమనించదంట యేసు రావటం వల్ల. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరులారా, యేసు ఆ గాడిద దగ్గరికి, ఆ గాడిద యేసు దగ్గరికి వెళ్ళగానే దానికి విలువ పెరిగిపోయింది. యేసు దగ్గరగా గాడిద రాగానే ఆ గాడిదకి విలువ పెరిగిపోయింది. ఈరోజు కూడా మన విలువ పెరగాలంటే యేసు మనతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. యేసు మనతో ఉంటే మన విలువ పెరుగుతూనే ఉంటుంది. యేసు మనతో ఉంటే మనం ఎప్పుడు కూడా ఉన్న స్థానంలోకి వెళ్తాం తప్ప కింద స్థానంలోకి మనం వెళ్ళలేము. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇక్కడ ఆనందాలు ఎందుకు వాళ్ళు సంతోషిస్తున్నారంటే, ఎందుకు వాళ్ళు ఆనందిస్తున్నారంటే ఇక్కడ కారణం ఏంటంటే యేసు వాళ్ళతో ఉన్నారు కనుక. యేసు ఆ గాడిద దగ్గర, యేసు దగ్గరికి గాడిద వచ్చింది కనుక అక్కడ సంతోషము ఆనందంతో వాళ్ళు ఉండగలిగారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది మనం చూసుకుంటే ఆ గాడిద మీద రాజుగా వస్తున్నవాడు ఎవరట? ఆ గాడిద మీద రాజుగా వస్తున్నవారు ఎవరు? యేసు ప్రభువారు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యాలయనగా మనకు శిష్యు పుట్టును, మన కుమారుని గ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతని పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అతని భుజం మీద ఏముందటండి? రాజ్యభారం ఉంది. ఇతను రాజు. ఇతను ఎవరంటే రాజు. ఈ రాజు మీద రాజ్యభారం ఉంది కనుక ఆ గాడిదకి ఎప్పుడైతే ఆ గాడిద వేసే దగ్గరికి వచ్చిందో ఆ గాడిదకి ఏం పెరిగిందంట? రాజుకుండే ఘనత ఆ గాడిదకి కూడా వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం కలిగింది కనుక. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంటికి కానీ ఎమ్మెల్యే గారు వస్తున్నారన్నారు అనుకో, మా ఇంటికి కాదు, మా ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తారని ఎవరన్నా సమాచారం ఇచ్చారనుకోండి, మొదటగా మా ఇల్లు చుట్టూరు ఎవరు ఉంటారంట?
ఎవరంటారు మైండ్ చుట్టూరు? సెక్యూరిటీ వస్తుంది కదా. సెక్యూరిటీ ఎందుకు వస్తుంది? నా కోసం వస్తుందా? నా కోసం వస్తుందండి? రాదు. ఎవరి కోసం వస్తుంది? ముందుగా వచ్చి చెక్ చేసుకుంటారు, ఎక్కడే ఉన్నారా, ఏ బాంబులు పెట్టారా, ఏం పెట్టారా అని చెక్ చేసుకుని వస్తారు. చెక్ చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు అన్నీ బాగున్న తర్వాత ఇక్కడ రూమ్లు గట్రా ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకుంటారు. అంతా ఒకవేళ లేకపోతే తెచ్చి పెడతారు. అలా అన్నీ సమయానికి తెచ్చిపెట్టి సక్రంగా అన్నీ తయారు చేసిన తర్వాత అప్పుడు అయ్యగారు రండి అని పిలుస్తారు అయింది. అప్పుడు ఇల్లు ఎవరికి వచ్చింది? ఆ ఇల్లు ఎవరికి వచ్చిందంట? పలానా వాళ్ళ ఇంటికి ఈరోజు ఎమ్మెల్యే గారు వెళ్ళారంట. అప్పుడు ఎంత బాగుందో అక్కడ అంట. భోజనాలు పెట్టినప్పుడు ఎలా పెడతారని పెట్టుకోకలేదు. ఎందుకన్నా పెట్టుకోకలేదు, ఎవడొకటి పెడతారు భోజనాలు అక్కడ. అనే కదా. ఎందుకని? ఎమ్మెల్యే గారు వస్తారు, గౌరవం. అనే కదండి. అంటే యేసు ఎమ్మెల్యే కన్నా గొప్పవాడు. తెలుగు స్తోత్రం కలిగిన కనుక ఈ రాజ్యాధికారులు కన్నా గొప్పవాడు యేసు ప్రభు వారు. ఆయన రాజుగా వస్తున్నాడు కనుక ఆ రాజు మీద, ఆ రాజుని మాస్తున్న ఆ గాడిదకు కూడా ఇలువ పెరిగింది. ఆ రాజుని మాస్తున్న గాడిదకు కూడా ఇలువ పెరిగింది. ఈరోజు మన రాజు ఎవరు? యేసయ్య. యేసయ్య నీలో ఉంటే నీకేమొస్తుందంట? యేసయ్య నీలో ఉంటే పాట ఉంది కదా, యేసయ్య నీలో ఉంటే, యేసయ్య నాలో ఉంటే, యేసయ్య మనతో ఉంటే, యేసయ్య నీలో ఉంటే, యేసయ్య నాలో ఉంటే, యేసయ్య మనతో ఉంటే ఆనందం ఆనందమే. భయము లేదుగా, దిగులు లేదుగా, చింత లేదుగా, దిగులు లేదుగా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా. యేసయ్య మనలో ఉంటే, యేసయ్య మనతో ఉంటే మనకేముంటుందంట? ఆనందం ఉంటుంది, తర్వాత సంతోషం ఉంటుంది. యేసు ఉన్న చోట అన్నీ ఉంటాయి. తెలుగు స్తోత్రం కలిగిన కాక. యేసు లేకపోతే ఏమి ఉండవు మన దగ్గర కదా. ఆయన ఉంటే అన్నీ వచ్చినాయని చెప్పాను కదా. ఎవరు వద్దని? ఈ లోకంలో ఒక ఎమ్మెల్యే వద్దని అన్నీ వస్తే, యేసు మనతో ఉంటే ఏ కొద్ది ఉంటుందని మనకి అన్నీ ఉంటాయి. కానీ మన అవిశ్వాసం కొన్నిసార్లు ఏం చేస్తుందంటే బలహీనపరుస్తూ మనల్ని సాతాను పాలు తీసుకెళ్ళి కూడా చూస్తుంటుంది. కనుక మన ధైర్యం ఉండదు. అందుకనే యేసు ప్రభువు జన్మించినప్పుడు కూడా మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. యేసు ప్రభు గురించి కూడా ఒక వార్త ప్రకటించబడుతుంది అక్కడ. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎవరంటే అయినా? యూదుల రాజుగా పుడుతున్నాడు అండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. యూదుల రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రక్షకుడైనా ఈయన్ని ఎక్కించుకున్న ఈ గాడిదకి కూడా రాజుగారి వాహనం అని పేరు వచ్చింది. ఏ వాహనం అంటది? రాజుగారి వాహనం. యూదుల రాజు వాహనం ఇది. ఏ వాహనం అండి? యూదులు వాడే రాజవాహనం. గాడిదని ఎవరన్నా వాహనం కింద వాడుకుంటారని ఎవరన్నా ఇప్పుడున్న. కానీ మన యేసయ్య ఇలువ లేని దాన్ని వాడుకుంటాడంట. ఇలువ లేని దాన్ని వాడుకుంటాడంట. ఇలువైన దాంట్లో ఆయనకి అవసరం లేదు. ఒకవేళ ఇలువైన దాన్ని వాడుకున్నాడు అనుకో, నా వల్ల యేసయ్యకి ఇలువ వచ్చిందంటారు అనే కదా. జ్ఞానవంతులు దేవుడు వాడుకున్నాడు అనుకో, నా జ్ఞానం వల్ల దేవుడి కోసం ఎలా చెప్తున్నావు అంటాడు. కానీ జ్ఞానం లేని వారిని, ఎర్రి వారిని, కంట మీద చెత్తలాంటి వారిని దేవుడు వాడుకుంటాడంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎందుకు వాళ్ళని వాడుకుంటాడంట దేవుడు? ఎందుకు వాళ్ళని వాడుకుంటాడని దేవుడు అంటే దేవుడిని మహింపరచడానికంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. జ్ఞానవంతులు వాడుకున్నాడు అనుకో, చెప్పాను కదా, నా వల్లే యేసయ్య పెరిగింది అంటారు. అవునా కదా. యేసు ప్రభు నిజంగా ఆ రోజు గుర్రం ఎక్కాడు అనుకోండి, రాజుగారు అలా గుర్రం ఎక్కుతారు కదా అనుకుంటారు అందరూ. అవునా కదా. రాజుగారికి ఉండే వాహనం ఏంటి? గుర్రం. ఆ గుర్రం మీద వస్తాడు కనుక గర్వంగా వస్తాడు. గుర్రం మీద వస్తాడు కనుక గర్వంగా వస్తాడు కనుక రాజుగారు గుర్రం మీద వచ్చాడు కానీ దాన్ని పెద్ద ఎవడో పట్టించుకోడు. ఒకవేళ భయంతో నిలబడవచ్చు. కానీ గాడిద మీద రాజు వస్తే ఎంత సంతోషం వచ్చిందండి, అక్కడ ఎంత ఆనందం వచ్చిందండి. ఈరోజు నీలో ఆనందం రావాలంటే యేసు నీలోకి రావాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదే 25వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త పిలాతు కూడా మాట్లాడాడు. 34వ వచనం చూడండి. 25:34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారు చూసి
అంటే లోకం పుట్టదు మొదలుకొని ఏం చేస్తున్నాడండి అక్కడ? లోకం పుట్టదు మొదలుకొని లోకం పుట్టింది మన కోసం సిద్ధపడిచిన రాజ్యంలోకి నడిపిస్తారండి. ఎవరు? రాజు కాదు. ఏ రాజు? యేసు అనే రాజు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. యోహాను 18:37 చూడండి. అమ్మా 37 వచ్చిన చదువుతున్నావా? పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడగగా దీనికి స్తోత్రం కలిగింది కాక. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పిలాతు కూడా ఏం చెప్తున్నాడంట? నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. అంటే యేసు రాజు. అప్పుడు యేసు కూడా ఏం చెప్తున్నాడు? నీవన్నట్లుగా నేను రాజును. ఏ రాజుని? ఈ లోక సంబంధమైన రాజుని కాదు, నేను పర సంబంధమైన రాజుని అని చెప్తున్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు, అంటే ఆయన రాజ్యము ఈ లోక రాజ్యం అయితే ఏం చేస్తారంట? పోరాడతారంట ప్రజలు. అవునే కదండి. ఈరోజు ఎంతమంది ప్రజలు పోరాడుతున్నారు రాజ్యం కావాలని? ఎంతమంది ప్రజలు పోరాడుతున్నారు రాజ్యం కొరకు? ఏం చేస్తున్నారు? అవసరమైన మనుషులు కూడా చంపేస్తున్నారు. అవునలేదండి. చట్టాలు మార్చిన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని? రాజ్యదాహం కొరకు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, నా రాజ్యము పర సంబంధమైన రాజ్యం. చూడండి ప్రకటన గ్రంథము 19:16 చూడండి. ప్రకటన 19:16. అంటే ఏం పేరంటే ఆయనకి? రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని వస్త్రం మీద ఆయన తొడ మీద ఆయన పేరు రాయబడిందన్న. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఈయన రాజుగా గాడిద మీద రాబోదు. గాడిద మీద వస్తున్న రాజు ఈయన. ఎవరట? నేనా? గాడిద మీద వస్తున్న రాజు. మూడోదిగా మనం చూసుకుంటే ఈయన ఎవరట? న్యాయవంతుడంట. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలోనే మాట్లాడుతుంది చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలోనే మాట్లాడుతుంది. చాలా ఎవరంటారా? నీతిపరుడు అంట, న్యాయవంతుడు అని. ఎవరంటైనా న్యాయవంతుడు. ఈ న్యాయవంతుడు దేని మీద వస్తున్నాడంట? గాడిద మీద వస్తున్నాడు. న్యాయవంతుడు గాడిద మీద వస్తున్నాడు. చూడండి బైబిల్ లేఖంలో యోహాను రాసిన శుభవార్త 18వ అధ్యాయము 37వ వచనం చదవండి. అందుకు పిలాతు నువ్వు రాజు అని ఆయన అడుగుగా నువ్వు అన్నట్టు సత్యము గురించి సాక్ష్యం ఇచ్చడానికి అంట. ఈ దేనికోసం పుట్టడానికి రాజుగైనా? సత్యాన్ని ప్రకటించడానికి. దేన్ని? సత్యాన్ని. ఏది సత్యమో ఏది న్యాయమో అది దాన్ని ప్రకటించడానికి మాత్రమే యేసుప్రభు వచ్చాడు తప్ప అన్యాయాన్ని న్యాయంగా మార్చడానికి యేసుప్రభు రాలేదంట. సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు యేసుప్రభు. ఏది సత్యము? ఆయన మాటే సత్యం. ఏది సత్యం అంట? ఆయన మాటే. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా
యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా. ఈ మాట ఎటువంటిదంట? స్వచ్ఛమైనది, జీవము గలది, మార్పు లేనిది, ఆయన మర్చిపోలేనిది ఆయన మాట. ఈరోజు ఆయన మాట సత్యవంతుడు, న్యాయవంతుడైన ఈ న్యాయవంతుడైన దేవుడు ఎలా వస్తాడట? ఎలా వస్తాడట? గాడిద మీద ప్రయాణం చేస్తూ వస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అదే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 4-6 వచనాలు చూస్తే 19వ అధ్యాయము 4-6 వచనాలు చదవండి. పిలాతు మరలా ఎక్కడికి వచ్చి ఈయన యందు ఏ దోషము కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను చాలండి. ఇక్కడ ఈయన ఏం కనపడలేదంట అంటే ఏ తప్పు ఇంట్లోని కనుక ఈ న్యాయవంతుడు అని చెప్తున్నాడు, ఈ సత్యవంతుడు అని చెప్తున్నాడు, నీతిమంతుడు అని ఒక అన్యుడు తీర్పు చెప్తుంటే యూదులైన మనలు ఏం చేస్తారంటే, చూడండి, యూదులైన మనలు ఏం చేస్తారంట? ఒక అన్యుడు ఏం చెప్పాడు? ఇతరులు ఏ దోషం కనపడలేదు. మన శత్రు ఎవరంటే మనకి మనమే శత్రు. మన శత్రు ఎవరంట? మనకు మనమే. ఈరోజు చూడండి, యేసుప్రభు ముందే చెప్పాడు కదా, మిమ్మల్ని బట్టే నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుందని. చూడండి ఎంతమంది మాస్టర్ గారు, ఎంతమంది ఆ యూట్యూబ్లోకి వెళ్ళిపోయి దేవుడి నామాన్ని అవమానంగా మాట్లాడుతున్నారు. డిబేట్లు బట్టి ఇష్టానుసారంగా ఎవరు నమ్మేస్తారు? రోడ్డు మీదల్లో ఎవరు నమ్మేస్తున్నారండి? యేసుప్రభునే కదా. అన్యుల మధ్య అవమానంగా మార్చబడ్డది ఎవరి నామం అంట? యేసుప్రభు నామం. యేసుప్రభు ఎవరితో డిబేట్ పెట్టుకున్నాడు? ఎప్పుడైనా పెట్టుకున్నాడండి? కొన్ని శిష్యులు పెట్టుకున్నారు డిబేట్. ఉన్నట్లుగా ప్రకటించారు. వాళ్ళు ఏ మతాన్ని కానీ ఈ యొక్క దేన్ని కానీ ద్వేషించలేదు. వాళ్ళు ద్వేషించారు? ఎక్కడైనా ద్వేషించలేదు, అవమానించలేదు. కానీ దీంట్లో ఉన్న సత్యం ఏంటో వాళ్ళకి ప్రకటన చేశారు అపోస్తలుడైన పౌలు కూడా. అపోస్తలుడైన పౌలు కూడా ఏం చెప్పాడంట? మీరు ఎరగని దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నానని చెప్పాడు. అలాగే అన్నాడా? లేకపోతే ఇంకోలాగా మాట్లాడాడు? అక్కడ ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే ఆయన బహు విగ్రహార్థం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి, బహు అన్యజనానికి ఉండే ప్రాంతానికి వెళ్ళి, వారి యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు విషయాలు. ఇవి ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఎరగని, అక్కడ ఏముందని బలిపీఠం మీద తెలియబడిన దేవుడు అని రాయబడి ఉంది. అక్కడ ఆ పేరు తీసుకుని ఆయన ఏం మాట్లాడుతున్నాడంట? ఏదోలాగా సంపాదన ప్రయత్నం చేసినప్పుడు, ఏదోలా చాలా తప్పు పట్టుకోవడం ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. అక్కడ మీకు తెలియబడిన దేవుడి గురించి నేను చెప్తున్నాడు ఇక్కడ అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే మనం ఏం చేయాలంట? యుక్తితో ఎదుటి వారిని ఏం చేయాలంట? మార్చాలి, యేసు వైపు నడిపించాలి. కానీ వారి మీదకి తగాదాలకు వెళ్తే వారు మారుతారండి. అందుకని ఈరోజు చాలా మంది ఎక్కడ చెప్తే అక్కడ క్రైస్తవం మీద తిరుగుబాటడానికి కారణం ఏంటంటే, మనలో నచ్చినట్లుగా మాట్లాడుతూ ఇదే రైతు అనుకుంటున్నాడు. ఇది చూసిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మాస్ వస్తున్నారు. ఇవి కూడా చూసిన వాళ్ళు చెప్తారంటే మాస్ వస్తున్నారు. అంటే చూడటం తప్పని అనరు వాళ్ళు, అలా విమర్శించడం తప్పని అన్న. కానీ ఇలాగ 10 మందిలోకి వెళ్ళి ఇక యూట్యూబ్లో పెట్టి విమర్శించి కన్నా 1 by 1 పక్కన కూర్చుని మాట్లాడుకుంటూ అయిపోయేది. అది వారు అన్న మాటలు ఎదురుకుండా పెట్టి కూర్చుని మాట్లాడుకుని అక్కడితో విడిచిపెడితే అయిపోయేది. దీన్ని మళ్ళీ దాంట్లో పెట్టుకుని మళ్ళీ కాంట్రవర్సీ ఇచ్చుకుని రకరకాలుగా మాట్లాడుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే యేసుప్రభుకి అవమానం తెస్తున్నారు వీళ్ళందరూ. అందుకని ఈరోజు చాలామంది యేసుప్రభు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఎవరైనా యేసుప్రభు తప్పుగా మాట్లాడటం, అన్యులు ఎవడో మాట్లాడటండి. ఒకప్పుడు యేసు గురించి తెలుసుకుని ఇలా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఈ కరోనాకారు సుఖమైన ఇంకా రకరకాల చాలా మంది మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరి కోసం మాట్లాడుతున్నారంట? యేసుప్రభు కోసం ఒక రోజు తెలుసుకున్న వాళ్ళు వీళ్ళందరూ. కానీ యేసుప్రభు కోసం తెలుసుకుని యేసు కోసం ఈ రోజు తప్పుగా మాట్లాడుతున్నారంటే ఏంటంటే వాళ్ళు బ్రతకడం వరకు మాట్లాడుతున్నారు. వాళ్ళు బ్రతకడం వరకు మాట్లాడతాం. మన వాళ్ళు మనకు రెచ్చగొట్టేసి రకరకాల పద్ధతులను వాడి ఇష్టానుసారంగా మాట్లాడి క్రైస్తవ్యాన్ని లోపం చేసేస్తున్నారని నేను భావిస్తున్నాను. తెలుగు స్తోత్రం కలిగిన కాక. మన రాజు ఎవరంటారు? న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు మన రాజు. నిజంగా యేసుప్రభు వారు సిలువేసి ఉన్నప్పుడు యేసుప్రభు వారు తన సైన్యాన్ని పిలిస్తే రాదంటారా? తండ్రికి ఒక మాట సెలవిస్తే వస్తుంది కదా. ఆయన పిలిచాడా? పిలవలే.
కనుక నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం కలగాక. న్యాయవంతుడికి ఏంటంటే ఈయన పవిత్రుడు అని చెప్తున్నాడంట. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడండి. ఈయన ఎవరట? పవిత్రుడు, నిర్దోషియు, నిష్కలంకుడు, ఇంట్లో పాపము లేనివాడు, ప్రత్యేకింపబడిన వాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మనకు సరిపోయిన వాడు, ఇది తగిన వాడు ఎవరు లేరంట. దేవుని స్తోత్రం కలుగు. ఇది మనకు సరిపోయిన వాడు అంటే ఎవరండి? యేసుప్రభువారు. న్యాయవంతుడైనా ఈరోజు ఆయన న్యాయవంతుడు కనుక మనం కూడా ఎలా ఉండాలంట? న్యాయవంతులుగా మనం కూడా ఉండాలని వాక్యం ద్వారా ఈరోజు మనం తెలుసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడి ఎవరినో దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి ఎదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చుము, దేవునికి తను తాను. అంటే న్యాయవంతుడు కనుక ఈయన ఎవరిని ఏమనలే. ఎవరిని ఏమన్నారండి? ఎవరిని ఏమనలే. మన సొంత ఆయన ఆ మాట. ఆయన దూషింపబడి ఎవరినో దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా అన్యాయముగా తీర్పు తెచ్చే దేవునికి తను అప్పగించుకును. చూడండి, ఎవరిని బెదిరించలేదు. ఆయన బెదిరించాడండి. నువ్వు నా ఎలా చేస్తాను, మా నాన్న వస్తాడు, ఏదైనా చేస్తాను కదా. చూడండి, ఒకప్పుడు మనం మిమిక్రీ అన్నాం కదా. మా నాన్న ఇంకేమిచ్చాడు? గుమ్మడికి ఇచ్చాడు కనుక నువ్వు నన్ను ఎక్కువ అడగకూడదు, ఏమడకూడదు, నన్ను పద్యం అడగకూడదు, నన్ను ఏం అడగకూడదు. మా నాన్న గుమ్మడికి ఇచ్చాడు. ఆ విషయం మా నాన్న చెప్తాను. ఈరోజు మనం కూడా యేసుప్రభువైనా మనమైనా ఏం చెప్పాలంట? సతానికి ఇలా చెప్పాలా? మా నాన్న అన్నాడు భయపడకని. మా నాన్న ఎవరు వస్తారు, ఎవరు పంపిస్తాడు? సైన్యాన్ని పంపిస్తాడని చెప్పాలా? అనలే. ఆయన న్యాయవంతుడు అంట. ఎవరంటే న్యాయవంతుడు, నిర్దోషి, కళంకం లేనివాడు, సత్యవంతుడు. ఓళ్ళు పేర్లు ఉన్నాయి ఆయనకి, ఓళ్ళు పేర్లు. ఈ పేర్లు ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన యథార్థవంతుడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. 3:18 చూడండి. అనగా 3:18 చదువుతుందా? దేవునికి స్తోత్రం కలిగింది. ఈయన ఎవరంట? నీతిమంతుడు. ఎవరి కొరకు ఈయన సంపబడ్డాడండి? పాపంలో ఉన్న మన కొరకు ఆయన సంపబడ్డాడండి. ఈరోజు ఈ న్యాయవంతుడు కనుక ఎలాగొస్తుందంట? గాడిద మీద వస్తున్నవాడు న్యాయవంతుడిగా వస్తుందంట. మొట్టమొదటి ఏంటంటే ఎలాగొచ్చినట్టు? మొట్టమొదటిగా ఆయన వస్తుంటే ఆనందం వస్తుందంట. రెండోది ఆయన రాజుగా వస్తున్నాడు. మూడోది ఆయన న్యాయవంతుడిగా వస్తున్నాడు. నాలుగోది మనం చూసుకుంటే గాడిద మీద వస్తున్నవాడు విమోచకుడిగా వస్తున్నాడంట. గాడిద మీద వస్తున్నవాడు విమోచకుడిగా వస్తున్నాడు. చూడండి, లోకరాజు శుభవార్త 1వ అధ్యాయము 69వ వచనం చూడండి. 1:69. మగపిల్లలు చదవన్నా మీసారి. ఒకటి 69 చదవండి. 70 చదవన్నారు. ఏం చేయడానికి వచ్చాడట? ఆయన విమోచన కలగ చేయడానికి వచ్చాడు. యేసుప్రభువు ఎందుకు వచ్చాడట? విమోచన క్రైతనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. వేరే చోట రాయబడి ఉంటుందంట. విమోచన అంటే మన కోసం విమోచించబడ్డానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి అని వచ్చాడంట. చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం.
ఏ నామం పొందాలంట? యేసునామములోనే రక్షణ పొందవాలి తప్ప మరి ఏ నామములను మనకి రక్షణ లేదు. విమోచన ఏ నామంలో దొరుకుతుందంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో మాత్రమే విమోచన దొరుకుతుంది తప్ప వేరే నామంలో విమోచన మనకి దొరకట్లేదు. మూడోది మనం చూసుకుంటే అదే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 47వ వచనం చూడండి. భూది దిగంతముల వరకు రక్షణార్థమున్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించినను. దేవుని స్తోత్రం కలిగింది కనుక ఎప్పటి వరకునంట? భూ దిగంతముల వరకు, భూమి మరలా మార్పు చేయనంత వరకు కూడా ఆయన ఎలా ఉన్నాడంట? అన్యజనులకు రక్షణార్థం వెలుగుగా ఉన్నాడంట. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మనం ఎందుకు వచ్చాడంటే విమోచన క్రయధర్మగా మన కొరకు ఆయన వచ్చాడండి. అదే 16వ అధ్యాయము 31వ వచనం చూసుకుంటే ఇక్కడ మాట్లాడిన చూడండి. 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభు యందు యేసునందు విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎప్పుడంట? ఎప్పుడు కలుగుతుందంట రక్షణ? ప్రభు అయిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే రోజున నువ్వు రక్షణ కలగలుగుతుంది. ఆయన ఎంత రక్షణ నీకు కావాలంటే ఆయన ఎంత నువ్వు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడైనా ఒప్పుకుంటారో, వారి మనసులో విశ్వసిస్తారో వారందరూ రక్షించబడుతారని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాట చెప్తూ ఉంటాడు. ఇక బైబిల్లో మనం చూసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి సిగ్గుపడిన వాడిని కాను, యాలయాలుగా నమ్మి పద్దువానికి మొదట యూదునికి గ్రీస్ దేశస్తులకు కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయినది. దేనికంటే ఎవరికట? యూదులకి, అన్యజనులకి, గ్రీస్ దేశస్తులకి అందరికి కూడా రక్షణ కలగజేయడానికి యేసుప్రభు వారి భూలోకానికి వచ్చాడు తప్ప యూదులను రక్షించినాకైనా ఒక్కరికి రాలేదంట. అందరి కొరకు వచ్చాడంట ఆయన, అందరి కొరకు వచ్చాడు. కనుక విమోచన క్రయధనంగా యేసుప్రభు వారు వచ్చాడంట. గాడిద మీద వస్తున్నవాడు ఎవడంట? రక్షించేవాడు. విమోచన క్రయధనంగా మన కొరకు తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడి వస్తున్నవాడు యేసురాజు గారు. దేనికి స్తోత్రం కలిగింది కనుక హల్లెలూయా. మొట్టమొదటిగా మనకి ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడంట. రెండోది ఎలాగొచ్చాడంట? రాజుగారి కింద వచ్చాడంట. మూడోది న్యాయమంత్రిగా వచ్చాడంట. నాలుగోదిగా విమోచకుడిగా వచ్చాడు. ఐదోదిగా ఆ గాడిద మీద ఎలా వస్తున్నాడంట? సాత్వికుడిగా వస్తున్నాడంట. ఎలా వస్తున్నాడండి? సాత్వికుడిగా వస్తున్నాడంట. జకరియా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో మన కిందకి వెళ్తూ ఉంటుంది. ఆయన సాత్వికుడిగా వస్తున్నాడని చెప్పబడుతుంది. చూడండి ఇక్కడ ఆయన ఎవరంట? సాత్వికుడు. ఆయన ఎవరంటండి? సాత్వికుడు. చూడండి బైబిల్ లేఖలో మనం చూసుకుందాం. మత్తయి రాసిన శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనంలోకి వెళ్తే ఇక్కడ మాట ఉంటుంది. ఇక్కడ నేను ఎవరట? ఎవరండి దీన? చెప్పాలందరూ. సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక నీ మీద నా కాడు ఎత్తుకుని అద్దగా నేర్చుకుంది. ఎవరికి చెప్తాడు ఈ మాట అంటే పైన రాయబడి ఉంది. ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలారా ఒక్కన రన్నారా, పలానా వ్యక్తిని రన్నని పిలిచాడండి ఆయన. పలానా సౌలు నువ్వు నా దగ్గర రన్ను ఒక్కనే పిలిచాడా? అనలే, అందరినా పిలిచాడు. యోహాను 3:16 చెప్తుంది. దేవుడు అందరూ ప్రేమిస్తున్నాడంట. లోకంలో ఉన్న వారు అందరినీ ప్రేమిస్తున్నాడు. కనుక ఈ రోజు ఇక్కడ ఏం చెప్తున్నాడు అండి? ఇక్కడ 11వ అధ్యాయంలో సమస్త జనులారా అని చెప్తున్నాడు. అందరిని పిలుస్తున్నాడు ఆయన ఒక్కనగా. అందరినీ సమస్త జనులారా ఎత్తుకు రండి, మీ భారం ప్రయాసపడి సమస్త జనులారా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేద్దును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా అర్థం నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడు సులువుగాను భారము దేనికి స్తోత్రం కలిగింది కనుక. ఎలా రావాలంట? ఆయన సాత్వికుడు కనుక, దీన మనసు గలవాడు కనుక ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాడు ఎత్తుకుంటే మనం సులువుగా చేస్తాడంట. దేనికి స్తోత్రం కలిగింది కనుక. భారభరితమైన పనులు ఉంటాయి మనకి. ఎన్ని దేవుడు ఏం చేస్తాడంటే సులువుగా చేయడానికి ఇష్టపడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ
10వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అది ఏదనగా మన పితరులందరూ ఎక్కడున్నారటండి? మేఘం క్రింద ఉన్నారు. వారందరూ సముద్రంలో నడిచిపోయేది అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. అనగా వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనది తాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ సాత్వికుడు ఎవరట? క్రీస్తు. ఈ సాత్వికుడు ఎవరండి? క్రీస్తు. ఈ క్రీస్తులోంచే నీళ్ళు వచ్చినాయి. ఈ క్రీస్తులోంచే బ్లడ్ వచ్చింది. ఈ క్రీస్తులోంచే రక్షణ కలిగింది. ఈ క్రీస్తు ద్వారానే మనకు ఆహారం కూడా సిద్ధపాటు అయింది. ఈ క్రీస్తు లేకపోతే మనకి ఇది లేదు. ఈ క్రీస్తు ఎప్పుడైతే ఈ గాడిద మీద కూర్చున్నాడో ఆ గాడిదకి ఏమొచ్చిందంట? విలువ వచ్చింది. సాత్వికమైందంట. సాత్వికమైపోయింది. చూడండి, ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి చివరిగా. ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగినది. ఆయన దేవుని స్వరూపమును. చూడండి, ఎక్కడ ఏం చెప్తాం? క్రీస్తును కలిగిన ఈ మనసు మీరును అంటే దేవునికి కలిగిన మనసు మనకు కలగాలంట. దేవుడికి ఏ మనసు కలిగి ఉంది? ఇందాక చెప్పుకునేవన్నీ ఉన్నాయి. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఆయనలో మనం ఉంటే ఆనందం వస్తుందని, ఆయన రాజుగా ఉన్నాడని, ఆయన న్యాయవంతుడిగా ఉన్నాడని, ఆయన విమోచకుడిగా ఉన్నాడని, ఆయన సాత్వికుడిగా ఉన్నాడని మనం ఇంతవరకు విన్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ ఎవరిలో ఉండాలంట? మనలో ఉండాలి. ఇవన్నీ ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. ఇవన్నీ మనలో ఉంటేనే ఆ పదానికి అర్థం ఉంటుంది. నేను క్రీస్తుని అమ్మడేస్తానని చెప్పుకోవడానికి అర్థం ఉంటుంది. మన ఈ గాడిదకి విలువ వస్తుంది. ఈ మనలో లేనప్పుడు మనకేం లేదంట? విలువ లేదు, వాల్యూ లేదు. చూడండి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ కారులో ఆయన కూర్చుని డ్రైవ్ చేసిన కనుక ఆ కారుకి విలువ పెరిగిపోయింది. ఇంకో కారు కూడా ఇద్దరు ఒకే రేట్లు కొన్నారు, ఒకటే రోజు కొన్నారు, ఒకటే సమయంలో కొన్నారు, ఒకే సమయంలో మళ్ళీ ఎత్తున్నారు ఎక్సైజ్కి. కానీ ఒకరికి రేట్ ఎక్కువ వచ్చింది, ఒకరికి రేటు తక్కువ వచ్చింది. దానికి కారణం ఏంటంటే వాడిని వ్యక్తిని బట్టి ఆ కారుకి వాల్యూ పెరిగింది. దీనికి స్తోత్రం కలిగింది కాక. అందుకని ఈరోజు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే, దేనికన్నా కొన్ని విషయాలు చెప్పాలంటే మంచి మంచి యాక్టర్లను తీసుకొస్తున్నారు కదా. యాక్టర్లను తీసుకొచ్చి వాళ్ళకి కోట్లు తగలేస్తున్నారు. వాళ్ళకి ఎందుకో తెలుసా? ఆ యొక్క బ్రాండ్ పెరగడం కొరకు. ఆ బ్రాండ్ పెరిగితే సరుకు ఎక్కువ అమ్మడవుతుందండి. ఈరోజు వాళ్ళ సరుకు అమ్మడవడం కొరకు ఏం చేశారండి? అతను ఆ పేరు పెట్టి ప్రకటన చేశాడు. ఇప్పుడు మనం దేని పెట్టి ప్రకటన చేయాలంట? యేసుని బట్టి ప్రకటన చేయాలి. యేసు ఎక్కడుంటే అక్కడ ఎన్ని కలిగితాయంట. యేసు ఎక్కడుంటే అక్కడ ఇవన్నీ కలిగితాయి. ఒకప్పుడు ఎక్కడో ఉండే గాడిదకి ఎన్ని కలగల కారణం ఏంటంటే, యేసు ఎప్పుడైతే యేసు దగ్గర గాడిద వచ్చిందో, ఆ గాడిద మీద ఎప్పుడైతే యేసు కూర్చున్నాడో అప్పుడు దాని యాలి అంతా పెరిగిపోయింది. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు గురించి ఈ మాట మళ్ళీ చదవన్న మాటది. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును ఏ మనసు అంట? ఈ మనసు. ఏ మనసు? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మనకు కూడా కలిగి ఉండాలంట. ఎప్పుడైతే ఈ మనసు మనకు కలిగి ఉంటామో, ఎప్పుడు కలిగి ఉంటామంట? ఈ మనసు ఎప్పుడు కలిగి ఉంటామండి? ఈ మనసు మనం ఆయన మనలోకి వచ్చినప్పుడు. ఎప్పుడు కలిగి ఉంటామంట? ఆయన మనలోకి వచ్చినప్పుడు ఆ మనసు మనకు వస్తుంది. ఆయన మనలోకి రాకపోతే ఆ మనసు మనకి రానే రాదు. తెలుగు స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవడం తర్వాత కింద ఉంటుంది. ఆయన ఎందుకు ఈ మనసు రావాలని కోరుకుంటున్నాం అంటే, మనం ఆయన ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడట? ఆయన ఎవరి స్వరూపం అండి? సాయం గారి స్వరూపం వాళ్ళ కూతురికి వచ్చింది, వాళ్ళ కూతురి స్వరూపం వాళ్ళ అమ్మాయికి వచ్చింది అంటారు ఇప్పుడు కదా. అవునే కదండి. వాళ్ళ అమ్మ స్వరూపం సాయంకి వచ్చింది అంటారు. కానీ ఈ స్వరూపాలు కాదు. ఈ స్వరూపాలు ఏదో రోజు కూలిపోతాయి. అవునే కదండి.
ఏదో రోజు ఏదో అవుతుంది. కానీ దేవుడి స్వరూపంలో మనం మార్చబడాలి. ఏ స్వరూపంలో కంట దేవుడి స్వరూపంలో మార్చబడాలి. అప్పుడు నీకు యాలి పెరుగుతుంది. సాయం వేయాలి కూతురు రాదు, కూతురు ఇవ్వాలి కూతురు రాదు, వస్తుందండి రాదు. కానీ దేవుడికి ఇచ్చే యాల్యూ దేవుడు మనకి ఇస్తాడంట. దేవుని స్తోత్రం కలిగిన కనుక ఆ యాల్యూ మనకు రావాలంటే ఏం చేయాలంట? ఆయన కలిగిన మనసు మనకు కలగాలి. తర్వాత చదవండి. దేవునితో సమానంగా ఉండటకు విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ చూడండి, దేవుని పోలికగా ఉండాలని అనుకోలేదు. ఆయనకుంటే వాద రావాలని కోరుకోలేదు. కానీ ఎలా కోరుకున్నాడంట? మనిషిని పోలికగా పుట్టి దాసుల స్వరూపము ధరించుకుని తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన ఎలా మారిపోయాడంటే ఆయన తనకు తానే రిక్తునిగా, ఏమీ లేనివాడుగా. అందుకని యూదులు ఆయన అసహించుకున్నారు. యూదులు అసహించుకున్న కారణం ఏంటి? బాబు అభిషేక్ చెప్పండి. ఎవరి బిడ్డలో యూదులు దేవుడిని అసహించుకోవడం గల కారణం ఏంటి చెప్పండి? చెప్తారా? దైవ కీర్తన, ఇద్దరు కీర్తనలు ఉన్నా. దేవుణ్ణి యేసుప్రభు వారిని యూదులు అసహించుకోవడం గల కారణం అండి. ఇప్పుడే మనం చదువుకున్న దాంట్లో ఉంది. ఆ కింద చదవండి. రిక్తునిగా రావటం వల్ల. ఎందుకంటే రిక్తునిగా యూదులు రాజుగా వస్తానన్నాడు. ఎలా వచ్చాడండి? యూదులు రాజుగా వస్తున్నాడు. ఎలా వచ్చాడంటే దాసుని స్వరూపం రిక్తునిగా వచ్చాడు కనుక ఇష్టపడలేదు. అర్థమవుతుందండి? యేసుప్రభుని యూదులు అంగీకరించబడలేదు. కారణం ఏంటంటే నా రాజు ఎలా వచ్చినా యూదా గోత్రపు సింహం వల్ల రావాలని కోరుకున్నారు వాళ్ళు. కానీ ఈయన ఎలా వచ్చాడంట? దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా వడ్డీ చేతులతో వచ్చాడని ఒప్పుకుంటాను. ఎవరి ఇంటికల్లా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, వడ్డీ చేతులు వెళ్ళిపోనుకో వాళ్ళు ఏమంటారండి? మనల్ని యాలి ఇస్తారా? ఎవరు కదా? ఏమన్నా బలంగా చిన్నది మాపడి చిన్నదైనా ప్యాకింగ్ పెద్దదైతే ఏముంటుంది? ఉంటుంది కదా. యేసుప్రభు చేసే పని ఏంటి? లోపల మనసు మంచిది. ప్రజలందరిపై తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసుప్రభు వారు. కానీ ఎలా వచ్చాడండి? ఈయన రిక్తునిగా వచ్చాడు. పేదవాడు గడుపును పుట్టాడు, గొడ్లవాడిని గడుపును పుట్టాడు. కనుక ఇలా ఎవరో ఇష్టపడలేదు యేసుప్రభుని. ఈరోజు మన ఇంటికి ఎవడన్నా అడుక్కున్నవాడు వచ్చాడు అనుకుంటే ఈ పన్నాగా చర్చిలోకి ఎంతమంది ఆయన పక్కన కూర్చుంటారు? సిరికి కూడా మాట్లాడిన ఎవరు వచ్చారు అనుకోండి పైకి కూర్చోనాకి ఎలా కూర్చోండి బాబు అక్కడ కూర్చోని కూర్చోండి అవునా కదా? అయినా కదండి. అంటే అతను గొప్పవాడే, అతను గొప్పవాడే. మన యొక్క ప్రేమ ఎలా చూడటానికి వచ్చి ఉండొచ్చు ఆయన. కానీ మనం ఏం చేస్తాం? పైన వేషం చూసి ఆయన ఇష్టపడం కదా. అటువంటిది యేసుప్రభు వారే యూదుల రాజుగా రావాల్సిన వ్యక్తి ఒక దరిద్రుని కడుపును పడితే ఎలాగే ఇష్టపడతారండి? ఎలాగ ఇష్టపడతారు? ఇష్టపడలేరు కదా. అందుకని యూదులే వారిని మరణ శిక్షకి అప్పగించారు. ఈరోజు యేసుప్రభు వారి విలువ వారికి తెలియలేదు. అన్యులైన మనకి ఆయన విలువ తెలిసింది కనుక ఆయన పట్టుకున్నాం. ఆయన మనం పట్టుకున్నాం కనుక మనం గొప్పవారు అవ్వండి. దేవునికి స్తోత్రం కలిగింది కనుక హల్లెలూయా. ఆయన మనం పట్టుకున్నాం కనుక మనం ఏమవ్వండి? గొప్పవారు అవ్వం. ఆయన పట్టుకోలేదు కనుక వాళ్ళకి శిక్ష వచ్చింది. వాళ్ళకి ఏమొచ్చిందండి? శిక్ష వచ్చింది. 70వ సంవత్సరాల కాలంలో వారి మీదకి ఏమొచ్చిందంట? భయంకర శిక్ష వచ్చింది. ఏమొచ్చింది శిక్ష అంటే వాళ్ళు యేసుప్రభుని చంపేటప్పుడు ఇక ఈయన అన్నాడు, ఎవరంటే పిలాతు అంటాడు, ఇతను నీతిమంతుడు యథార్థమంతుడు, ఇతరులు ఏ నేరం నాకు కనపడతలేదు కానీ నిర్దోషిగా విడిచిపెడతాను, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి విడిచిపెడతాను కనుక మీరు తీసుకెళ్ళిపోండి అంటాడు. వీళ్ళందరూ అంటారు బరబ్బాని విడుదల చేయండి కానీ యేసుని మాత్రం విడుదల చేయకని అంటారు. అతను అంటాడు ఇతరులు ఏ నేరం కూడా కనపడలేదు కనుక నేను విడుదల చేసేస్తున్నాను అంటాడు. కానీ అతను అంట ఏమని చెప్తారంటే ఇతను దేవాలయాన్ని 3 దినాల్లో ఈ దేవాలయాన్ని పడగొట్టేసి 3 దినాలు మళ్ళీ కడతానని చెప్పాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇతను నేరం చేసిన వాడు కనుక రాళ్ళతో కూడా చంపాలి కనుక ఈ నేరం మీరు దీని శిక్ష మీరే ఇయ్యాలని నీ దగ్గర తీసుకొచ్చానయ్యా అని చెప్తారు. అయ్యా బరబ్బాని విడుదల చేయమంటాడు. బండి కూడా దొంగాడు, మనుషులు చంపేసారు, విడుదల చేయకూడదు అంటాడు. ఎవరు? పిలాతు గవర్నర్ గారు. అంటే ఇలా ఉంటారండి ఆయన మంచోడు, ఆయన విడుదల చేయండి. ఇప్పుడంతా ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారండి? మంచోడికి ఎక్కడ న్యాయం జరుగుతుందండి? కదా, అన్యాయస్తుడికి న్యాయం జరుగుతుంది, ధనవంతుడికి జ్ఞానవంతుడిగానే జరుగుతాయి. కానీ ఈరోజు నా ప్రియమైన సహోదరి సోదర
యేసు ప్రభు వారు రిక్తుడుగా వచ్చాడంట. అందుకే ఆయన ఎవరు ఇష్టపడలేదు, అందుకే ఆయన ఎవరు కూడా కోరుకోలేదు. ఒక రాజుగా వచ్చుంటే ప్రజలందరూ ఆయన కోరుకునేవారేమో. యేసుప్రభు రిక్తునికి వచ్చారు కనుక వాళ్ళ ఎక్సంగా నెట్టేశారు యేసుప్రభు బయటికి. ఎట్టయితే యేసుప్రభు వారిని వాళ్ళ చేతులతో వారే చంపేశారు. రోజు నా ప్రియమైన సహోదరి సోదరా, వాక్యం నిలవేస్తుంది. ఆయన మన కోసం వచ్చాడంట. ఆయన ఎలా వచ్చాడంట? మన కోసం వచ్చాడు. మానవ స్వరూపం ధరించుకుని వచ్చాడు. ఈ యొక్క గాడిద ఆయన పిలిపించింది, ఆ గాడిద ఆయన మోసింది కనుక ఆ గాడిదకి విలువ వచ్చింది. ఎప్పుడైతే గాడిద మోసిందో నడిచినప్పుడు వస్త్రాలు అయిపడ్డాయి, ఆయన కూర్చున్నప్పుడు దాని మీద వస్త్రాలు అయిపడ్డాయి. అది నడిచి వెళ్తుంటే వెనక ముందు జయధ్వనులు వినబడుతున్నాయి. ఎందుకు తెలుసా? గాడిద యేసయ్యకి స్థలం ఇచ్చింది కనుక. దీనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నువ్వు యేసయ్యకి స్థలం ఇచ్చినట్లయితే నీకు కూడా వాల్యూ పెరుగుతుంది, నీకు కూడా విలువ పెరుగుతుంది. యేసయ్యకి స్థలం ఇవ్వకపోతే నీకు విలువ పెరగదు. దీనికి స్తోత్రం కలిగిన గాక. నువ్వెంత గొప్పవాడమైనా సరే, నువ్వెంత జ్ఞానవంతుడైనా సరే, నువ్వెంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, నీకు యాల్యూ భూలోకంలో ఉండొచ్చు, కానీ పరలోకంలో నీకు ఆ యాల్యూ ఉండదు. నీకు పరలోకంలో యాల్యూ కావాలని కోరుకుంటున్నావా? ఇక్కడ యాల్యూ కావాలని కోరుకుంటున్నావా? ఇక్కడ యాల్యూ కావాలంటే భూములను సంపాదించుకోవచ్చట, కానీ పరలోకంలో యాల్యూ కావాలంటే ఇక్కడ కొన్ని వాటిని విడిచిపెట్టుకోవాలంట. విడిచిపెట్టుకున్నప్పుడే ఆ పరలోకంలో ఉన్నతమైన స్థలం నీకు పెడుతుందంట. వీరు స్తోత్రం కలిగిన హతసాక్షులై వచ్చిన ఒక వ్యక్తిని చూసి యేసుప్రభు నిలబడి సెల్యూట్ కొట్టాడంట. ఎవరైనా? స్టెఫన్ గారు. స్టెఫన్ గారు మనకులాగా ప్రసంగాలు చేశాడండి. ఆయన మనకులాగా కొన్ని సంవత్సరాలు దేవుడు సువార్త ప్రకటించాడా? లేదు. ఒకే ఒక సువార్త చేశాడు ఆయన, ఒకే ఒక సువార్త. అది కూడా తను చనిపోతూ చేశాడు సువార్త. అది కూడా తన చనిపోతూ మాట్లాడుతుంటే తన ముఖం దేవదూతల ముఖం వల్ల మెరిసిపోయింది. ఆయన మాట్లాడుతుంటే, ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన ఆత్మ వెళ్తుంటే యేసుప్రభు లేచి నుంచున్నాడంట. దీనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు అటువంటి మరణం మనకు కావాలని కోరుకోవాలట. అంటే యేసు నీ కొరకు లేచి నుంచోవాలి. అటువంటి మరణం మనకు కావాలంటే స్టెఫను వల్లే మనం మార్చబడాలంట. దీనికి స్తోత్రం కలిగిన గాక. ఎలాగండి? ఎలా మార్చబడాలి మనం? స్టెఫను వల్లే మనం మార్చబడాలి. స్టెఫను వల్లే. స్టెఫను ఏ విధంగా ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించడం, ఈరోజు మనం కూడా అలాగే దేవుని సువార్తను ప్రకటించడానికి ధైర్యం తెచ్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించాడు, కానీ అపోస్తలుడైన పౌలు సువార్త కూడా యేసుప్రభు లేచి నుంచినట్లు రాయలేదు. తెచ్చుకున్న తర్వాత రాశాడండి. కొన్ని శిష్యులకి రాశాడా? రాయలేదు. స్టెఫను శిష్యుడు కాదు, ఓ సువార్తకుడు కాదు. ఏడుగురిలో ఒకడు, ఒక మంచి వ్యక్తి. ఈ మంచి వ్యక్తి ఆత్మ పొందుకున్న తర్వాత సువార్త ప్రకటిస్తుంటే హతసాక్షి రాళ్ళతో కూడా చంపేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ యొక్క యేసుప్రభు శిష్యులందరికీ పరిచయం చేసిన వ్యక్తి ఈయన, గొప్పవాడైనా, 7 ఒక్కడైనా, ఈ ఒక్కడే హతసాక్షి దేవుని కోసం చెప్తున్నప్పుడు చంపేస్తుంటే దేవుడు అతన్ని ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయన దగ్గరికి వెళ్ళగానే పరలోకంలో లేచి నుంచి యేసుప్రభు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నువ్వు నేను కేవలం హతసాక్షి అయిపోతే, ఈరోజు నువ్వు నేను హతసాక్షిగా మారిపోతే, కేవలం తెలియకుండా ఎవరైనా మనం చంపేస్తే, దేవుడి మాటలు చెప్తున్నప్పుడు మనం వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారు అలాగా ఏం చేయాలంట? లేచి నిలబడి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పాలంట. అలా చెప్పుకుంటే గొప్ప ధన్యత మనకు రావాలని మనం కోరుకోవాలి. అలా చెప్పబడే ధన్యత మనకు రావాలని మనం కోరుకోవాలి. అలాగ రావాలంటే ఈ గాడిద వల్లే మనం మారిపోవాలి. తెలుగు స్తోత్రం కలిగింది కానీ ఎలా మారిపోవాలంట? ఈ గాడిద వల్లే మనం మారిపోవాలి. ఈ గాడిద వల్ల మనం మారిపోతే మన యాల్యూ పెరిగిపోతే యేసయ్య నీకు మస్తు ఎదురు చూస్తాడంట. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈ మాటలు మన ఎన్నికల్లో భద్రపరచబడాలంటే, ఈ మాటల ప్రకారం మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటల ప్రకారం మనం దేవుని రాజ్యంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు ఏమని చెప్పడే మాటలు ఇవి? ఒకటి ఆనందం వచ్చింది, 2వది రాజుగా వచ్చాడు, 3వది విమోచనకు వచ్చాడు, 4వది అంటే న్యాయవంతుడికి వచ్చాడు, 5వది సాత్వికుడికి వచ్చాడు. ఇలాగ మనం మార్చబడితే యేసు నీలో ఉన్నట్టు. ఇలా నువ్వు మార్చబడలేకపోతే యేసు నీలో లేడు, లోకం నీలో ఉంది. లోకం నీలో ఉంటే ఆనందము ఉండదు. లోకం నీలో ఉంటే రాజుగా నువ్వు మార్చబడలేవు. లోకం నీలో ఉంటే న్యాయవంతుడుగా ఉండలేవు. లోకం నీలో ఉంటే
ఎమోషనల్గా మార్చమలేవు. లోపం నీలో ఉంటే సాత్వికుడిగా ఉండలేవు. కనుక ఈరోజు లోకాన్ని మనం పక్కన పెడదాం, యేసు కొరకు గాడిద వల్ల మనం మారిపోదాం. దేవుడి మాటలు మన ఎదుగులో దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ పనులు మూసుకుని ఏకీపించిన ప్రార్థన పరిశుద్ధ